సో షేక్ హసీనా బంగ్లాదేశ్ ప్రధానిగా అక్కడ పనిచేస్తున్న తరుణంలో ఈ రకమైన ఉద్రిక్తత నెలకొన్న సిచ్యువేషన్లో అక్కడ తనకున్నటువంటి విశ్వ అధికారాలను ఉపయోగించి తను అక్కడ ఆందోళనకారులపైన వారిని హతమార్చండి, చంపేయండి, వాళ్ళ పని పట్టండి అని చెప్పి ఆదేశాలు జారీ చేశారట. అయితే ఈ విషయంతో ఇటీవల కాలంలో కోర్టు కేసులు నమోదయ్యాయి, కేసులు విచారణ జరిగింది, ఆ తర్వాత ఫైనల్ జడ్జిమెంట్ కూడా వచ్చింది. ఏమని వచ్చింది? ఆ ప్రధానితో పాటుగా తనతో పాటుగా అప్పుడు పనిచేసే ఒక ఆర్మీ అధికారి, ఆ తర్వాత ఒక ఇంటెలిజెన్స్ అధికారి, ముగ్గురుపై శిక్షను ఖరారు చేస్తూ బంగ్లాదేశ్ ఢాకా సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. సో ఢాకా కోర్టు తీసుకున్న నిర్ణయం ఏంటి? ఇక్కడ ఆ ఆర్మీ అధికారికి షేక్ హసీనా ఇద్దరికీ కూడా మరణశిక్ష విధించింది. ఆ ఇంటెలిజెన్స్ అధికారికి మాత్రం తనకి ఒక 7 ఏళ్ల పాటుగా జైలు శిక్ష విధిస్తూ నిర్ణయం తీసుకుంది. సో ప్రస్తుతానికి షేక్ హసీనా భారత్ దగ్గర శరణార్థిగా ఉన్నారు. సో తనకి శిక్షను అమలు చేయాలి కాబట్టి తనని అక్కడికి పంపించండి అని చెప్పి పలుమార్లు భారత ప్రభుత్వాన్ని కూడా అక్కడి ప్రభుత్వాలు లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఆర్మీ అధికారులు కోర్టులు కూడా ఆదేశించినట్టు తెలుస్తోంది. కానీ ప్రస్తుతం ఇంకా శరణార్థిగా ఉన్నటువంటి షేక్ హసీనా మాత్రం భారత ప్రభుత్వం దగ్గర సేఫ్గానే ఉన్నారు. సో తనని పంపించాలని పలుమార్లు రిక్వెస్ట్ చేసినప్పటికీ భారత్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు. సో భారత ప్రభుత్వం కూడా అంత పెద్దగా రియాక్ట్ అవ్వలేదు. సో షేక్ హసీనా వ్యక్తిగత విషయం, తను వెళ్తుందా వెళ్దా, ఇక్కడ మాత్రం మనకు అతిథిగానే వచ్చారు, వాళ్ళ దేశంలో ఏం జరిగింది తెలీదు. సో అతిథిగా కంటే కూడా మమ్మల్ని కాపాడమని చెప్పి ఒక శరణార్థిగా వచ్చారు కాబట్టి తను మన రక్షణలో ఉన్నారు, భారత రక్షణలో. అక్కడ వాళ్ళు పిలుస్తున్నారంటే షేక్ హసీనాని కొన్ని లీగల్గా కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. సో మన దేశంలో ఇప్పుడు శరణార్థిగా ఉన్న ఆవిడని పంపించడానికి ఈజీ కాదు కాబట్టి కొన్ని లీగల్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి, మాట మంత్రి ఉంటుంది, రకరకాల చర్చలు ఉంటాయి.